చూడురి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానడు ఇచ్చిండా? విద్యా భరోసా కార్డు ఇస్తానడు 5 లక్షల పొలగాన్లకు ఇచ్చిండా? अगो माइनॉरिटीలకు చెప్పిండు अब्दुल कलाम तोहफा ए तालीम 10,000 देता हूं बोले हर महीना दिए क्या? 2,500 देंगे और स्कूटी देंगे और बहुत कुछ कहा गया था, एक भी चीज अमल नहीं हुआ। ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు? అందుకే ఈ టీవీలు అన్ని పెట్టినాం. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు, ఇది దాచి పెట్టండి. పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి, పూజ చేయండి. దేవుడా మా కష్టాలు తీరాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మొక్కుని 2 ఏళ్ల 1000 ఇండ్లు రేవంత్ రెడ్డి ఎట్లా కూలగొట్టిండో ఒక్కసారి ఈ వీడియోలలో చూపెడతా, మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేజ్ కల్పించినందుకు మాకు సక్సెస్ సార్ మాకు చెప్పండి అయ్యా. ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అప్పుడు మేము ఏడుస్తూ కూడా వదలలేరు. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు కాంగ్రెస్ వాళ్ళ బుల్డోజర్ కు మధ్యన జరుగుతున్నది. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగున్నాం. చంపేయండి, నీకు గొడవపోద్ది. నేను చెప్పేది నిజమా కాదా ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీరే చూడాలి. మేము ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. ఏంటంటే మేము అనుకున్న లైన్ ఏంటంటే బేసికలీ మొనాటనస్ అయిపోతున్నాయి ఎలక్షన్లు, స్పీచ్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు. ఇట్లా కాకుండా ప్రత్యర్థులు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు. మీరు బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారా? పాలిటిక్స్, కమింగ్ డేస్ పాలిటిక్స్ ఎట్లా ఉండబోతున్నాయి? దిస్ ఇస్ హౌ ఫ్యూచర్ షుడ్ బి. ఉండాలని కోరుకుంటా.